ఏకాదశి ఉన్నది. అది ఈ సందర్భంగా కలెక్టర్ గారి ఆదేశం ప్రకారంగా, తర్వాత పోలీస్ కమిషనర్ ఆదేశం ప్రకారంగా బందోబస్తు చేపడుతున్నది. అది తర్వాత వాళ్ళు కూడా 2-3 సార్లు వచ్చి సూచనలు కూడా ఇచ్చారు. అది పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చారు. అది ఆర్డీఓ వారి ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు లెటర్స్ కూడా పోయడం జరిగింది. ఇంతకుముందు కూడా మనం ఈఓ గారు శర్మ గారు చెప్పినట్టుగా అటు మెడికల్ ఆఫీసర్స్ అయితేంది, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి అయితేంది, లేకపోతే ఇంకా ఇతర అధికారులు ఎవరైతే మనకు అవసరమన్నారో ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానీ అందరికీ లెటర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా తగు చర్యలు తీసుకురావడం జరిగింది. అది ఈ సందర్భంగా భక్తులకు సౌకర్యంగా ఉండటం గాను కొన్ని సూచనలు వాళ్ళు ఏఎస్పీ గారు కూడా ఇవ్వడం జరిగింది. వారి ఆదేశ ప్రకారం కూడా మనం చర్య తీసుకోవడం జరిగింది. భగవద్బంధులారా, రేపు అనగా శుక్రవారం ఉదయం 4 గంటలకు వైకుంఠ ఏకాదశి సేవ బయలుదేరుతుంది. ఉదయం సుప్రభాత సేవ, ఆరాధన, ఆరగింపు తోటి సేవ బయలుదేరుతుంది. సేవానంతరం కూడా దర్శనాలకు ఇలా గాంధీ నుంచి, కోర్టు నుంచి, ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ధ్యాన మందిరం వచ్చినారు. తర్వాత విశేషమైన అలంకారంతో స్వామివారి దివ్యరూప దర్శనం కనబడుతుందిగా విశేషమైన అలంకారము. మన ముక్కోడి సేవ కూడా విశేషమైన అలంకారం ఉంటుంది. కావున భక్తులు అంతగా సగలో పాల్గొని స్వామివారి దర్శించుకొని పునీతులు కావాలని కోరుకుంటున్నాం. జయ శ్రీమన్నారాయణ. చిష్టాయాం సజనిగలితం యాబలాత్ కుత్యభుంక్తే భూదా తస్సై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాసం అనగా ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు ధనుర్మాసం. మార్గశిర మాసం, పుష్యమాసం 2 కలిపి ధనుర్మాసం. మార్గశిర మాసంలో కానీ ధనుర్మాసంలో కానీ శుద్ధ ఏకాదశి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వైకుంఠ ఏకాదశి. కార్తీక మాసంలో ఆ నారాయణుడు విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆ నారాయణమూర్తిని, విష్ణుమూర్తిని ముక్కోటి దేవతలు కూడా అందరూ వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేసుకుంటారు. అలాగే ఈ భూలోకంలో భక్తులు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుంటే మహాపుణ్యం లభిస్తుంది అని భక్తుల కోరిక. జై శ్రీమన్నారాయణ. శ్రీ సిద్దిపేట మోహినీపుర వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో రేపు అనగా 10/1/2025 రోజున ఉదయము 4 గంటల నుండి స్వామివారి సేవ కోర్టు దగ్గర నుంచి, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర నుంచి స్వామి గుడి ముందరికి వచ్చి ధ్యాన మందిరంలోకి వేంచేస్తాడు స్వామివారు. అప్పుడు భక్తులంతా కూడా స్వామివారిని ఆ వైకుంఠనాథుని దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ.